హిందూ పురాణాల ప్రకారం అష్టచిరంజీవులు ఎవరు? మరణం లేనివారు, కాలానికి లొంగని మహానుభావులు. హిందూ పురాణాలలో చెప్పబడిన అష్టచిరంజీవుల గురించి మీకు తెలుసా? ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ తండ్రి మరణం తర్వాత చేసిన అధర్మ కార్యాల కారణంగా శ్రీకృష్ణునికి శాపంతో చిరంజీవిగా మారాడు. దానవరాజైన మహాబలి తన దానశీలత వల్ల వామన అవతారంలో విష్ణువు ఆశీర్వాదం పొందాడు. ప్రతి సంవత్సరం భూమికి వచ్చే వరం పొందాడు. మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి వేదాలను విభజించి లోకానికి అందించిన మహానుభావుడు. శ్రీరామ భక్తుడైన హనుమంతుడు అంజనీపుత్రుడిగా అమిత బలంతో చిరంజీవిగా పూజింపబడుతున్నాడు. రావణుని సోదరుడైన ధర్మాన్ని ఆశ్రయించిన విభీషణుడు శ్రీరాముని అనుగ్రహంతో చిరంజీవిగా నిలిచాడు. కౌరవ పాండవులకు ఆచార్యుడైన కృపాచార్యుడు ధర్మబద్ధ జీవితం వల్ల చిరంజీవి అయ్యాడు. విష్ణువుకు 6వ అవతారమైన పరశురాముడు క్షత్రియ అహంకారాన్ని నశింపజేసిన మహావీరుడు. మృత్యువును జయించిన మార్కండేయ మహర్షి శివభక్తితో చిరంజీవి అయ్యాడు. ధర్మం, భక్తి, త్యాగం ఈ లక్షణాలే అష్ట చిరంజీవులను అమరులుగా చేశాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చిన చిరంజీవి ఎవరో కామెంట్ చేయండి.